ఈ ఈ వీడియో చూస్తున్న తెలుగు ప్రజలందరికీ నా నమస్కారములు. నా పేరు ఆనంద్. ఈ వీడియోని ప్రపంచంలో ఉన్న నిరుద్యోగులందరి కొరకు సమర్పిస్తున్నాను. మనం ఇంతవరకు చాలాసార్లు వింటున్నాం ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించవచ్చని. ఈ వీడియో ఎలా డబ్బు సంపాదించాలని తెలియజేయడానికే తయారు చేయబడింది. ఒక విషయం గుర్తుంచుకోండి, మీకు డబ్బు సంపాదించే స్కిల్స్ అవసరం. కంప్యూటర్లో స్కిల్స్ ఉంటే మీరు డబ్బు సంపాదించగలరు. కనుక నో స్కిల్స్ నో మనీ. చాలా వేస్లో మనం డబ్బు సంపాదించవచ్చు. ఇక్కడ నేను మాత్రం ఒక 13 వేస్లో డబ్బు సంపాదించే విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్లాగింగ్. మీరు ఏ విషయం గురించైనా రాయాలనుకుంటున్నారా, పబ్లిష్ చేయాలనుకుంటున్నారు, కానీ మీ దగ్గర డబ్బు లేదు. కానీ బ్లాగ్ తయారు చేసి ఫ్రీగా పబ్లిష్ చేయొచ్చు. ఈ బ్లాగ్ రాసే విషయంపై మీకు పూర్తి అవగాహన ఉండాలి. సాంకేతిక నైపుణ్యం ఉండవలసిన అవసరం లేదు. ఈ బ్లాగ్ బాగుంటే ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షితులవుతారు. ఎంత ఎక్కువ మంది మీ బ్లాగ్ చూస్తే అంత ఎక్కువ డబ్బు గడించగలరు. పెయిడ్ రైటింగ్. మీరు బ్లాగ్ తయారు చేయాలని మీకు లేదు, దాన్ని మెయింటైన్ చేయడం కూడా కష్టంగా ఉంది. అయితే మీరు వేరే బ్లాగుల కొరకు, వేరే వెబ్సైట్ల కొరకు రాయవచ్చు. ఆ వెబ్సైట్ల పేర్లు www.weblogs.com, పేపర్ పోస్ట్, హీలియం. లేకుంటే ఈబుక్ రాయడం సులువు. ఎందుకంటే ఈబుక్ రాయడానికి మీకు ట్రాన్స్పోర్టేషన్, ప్రింటింగ్ ఏం అవసరం లేదు. మీకు ఏదైనా భాషలో పట్టుతూ ఉంటే మీరు కాపీ ఎడిటర్ అవ్వచ్చు. కాపీ ఎడిటర్కి ఆర్టికల్స్ చదివినందుకు, గ్రామర్ని సరిదిద్దినందుకు గాను వెబ్ మాస్టర్స్ డబ్బు చెల్లిస్తారు. ఈ ట్యూషన్స్, వెబినార్స్. ఈ ట్యూషన్ అంటే ఎలక్ట్రానిక్ ట్యూటర్ యొక్క డిమాండ్ రోజుకి పెరిగిపోతుంది. మీకు టీచింగ్ అంటే ఇష్టం ఉంటే ఎలక్ట్రానిక్ టీచింగ్ ట్యూషన్ ద్వారా మీరు ఎక్కువ డబ్బు గడించగలరు. మీకు ఉండవలసిన ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే ఆ సబ్జెక్ట్లో పటుత్వం ఉండాలి. అంటే ఆ సబ్జెక్ట్ గురించి మీకు బాగా తెలిసి ఉండాలి. రోజుకు 2-3 గంటలు వెచ్చిస్తే చాలు, మీరు చాలా డబ్బు గడించగలరు. దీనికి మీరు చేయవలసింది ఏంటంటే tutorvista.comలో ఈ ట్యూటర్, స్మార్ట్ థింకింగ్ లేక tutor.comలో ఎన్రోల్ చేసుకొని ఉండాలి. మీరు కనుక మంచి టీచర్ అయ్యని పేరు వస్తే మీరు వెబినార్స్ని కండక్ట్ చేయవచ్చు. వెబినార్స్ అంటే నెట్ ద్వారా సెమినార్స్, లెక్చరర్స్ ఇచ్చేవారని అర్థం. కాలేజ్, యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇలాంటి వెబినార్స్ కొరకు చాలా వెతుకుతూ ఉంటారు. ఎఫిలియేట్ రీసెల్లర్. ఎఫిలియేట్ రీసెల్లర్ అంటే మీరు ఏ వస్తువునైనా ఈజీగా అమ్మాలనుకున్నారా, మీకు మార్కెటింగ్లో అనుభవం ఉందా, అయితే ఆన్లైన్లో మీరు ఎఫిలియేటర్ అయ్యి సులువుగా గడించగలరు. ఎఫిలియేటర్ అంటే ఏ వస్తువునైనా వెబ్సైట్లో కానీ, మీ సొంత వెబ్సైట్లో కానీ, వేరే వాళ్ళ వెబ్సైట్లో కానీ అమ్మే పద్ధతి. ఇలా అమ్మినందుకు మీకు కమిషన్స్ దొరుకుతాయి. ఏ వస్తువునైనా మీరు దాన్ని మీరు కొనవలసిన అవసరం లేదు. మీరు ఏ వస్తువుని అమ్మదలుచుకున్నారో ఆ వస్తువు కంపెనీ యొక్క వెబ్సైట్లో సైన్అప్ చేసి ఆ వస్తువుని మీ రిఫరల్ లింక్ ద్వారా అమ్మవచ్చు. దీనికి కానీ మీకు కమిషన్లు దొరుకుతాయి. దీనికి కొన్ని వెబ్సైట్ పేర్లు ఏంటంటే commissionjunction.com లేక clickbank.comలో ఎక్కువ వస్తువులను అమ్మడానికి లభిస్తాయి. బయింగ్ అండ్ సెల్లింగ్ డొమైన్స్. మీరు వెబ్సైట్కి నిర్మించడానికి అవసరమైన డొమైన్ పేర్లు అతి తక్కువ వెలకి కొని వాటిని ఎక్కువ రేటుకు అమ్మవచ్చు.
మీరు దీని కొరకు ఎప్పుడెప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉండాలి. దీనికి sedu.co.uk అనే వెబ్సైటు, afternic.com అనేది, ebay.comలో మీకు చాలా డొమైన్ పేర్లు ఆక్షన్కి దొరుకుతాయి. అడ్వర్టైజ్మెంట్. మీరు మీ వెబ్సైట్లో కానీ బ్లాగ్లో కానీ స్థలాన్ని అమ్మవచ్చు. మీరు ఎవరికైతే అమ్మారో వాళ్ళు ఆ స్థలంలో అడ్వర్టైజ్మెంట్ని ఫ్రీగా పెడతారు. ఎవరైనా మీ వెబ్సైట్ను చూసి క్లిక్ చేస్తే దానికి కానీ మీకు డబ్బులు వస్తుంది. గూగుల్ యాడ్సెన్స్ దీనికి చక్కని ఉదాహరణ. గూగుల్ లేక ఇలాంటి వెబ్సైట్లు ఏంటంటే బిడ్వర్టైజర్, టెక్స్ట్ లింక్ యాడ్స్, మీరు మీ బ్లాగ్ కూడా ఉపయోగించుకోబడగలరు. డైరెక్ట్ బ్యానర్, ఆర్ఎస్ఎస్ ఫీడ్ అనేవి ఆన్లైన్లో అడ్వర్టైజ్ చేయడానికి పనికొచ్చే పద్ధతులు. జీపీటీ ప్రోగ్రామ్ అంటే గెట్ పెయిడ్ టు అని అర్థం. ఈ గెట్ పెయిడ్ టు సైట్స్ యువతరాలలో ఉత్సాహం కలిగిస్తుంది. ఇవి చాలా పాపులర్ అవుతున్నాయి. మీరు కొన్ని వెబ్సైట్లు చూసినందుకు గాను, గేమ్స్ ఆడినందుకు గాను, న్యూస్ లెటర్ చదివినందుకు గాను, ఆన్లైన్లో సర్వేలో పాల్గొన్నందుకు గాను మీకు డబ్బు చెల్లించబడుతుంది. ఈ ఆన్లైన్ సర్వేలు చేయడం చాలా సులువు. మీరు కొన్ని నమ్మకమైన వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని అందులో అడిగిన ప్రశ్నకు సమాధానం పంపాలి. అయితే మీరు చేయవలసిన పని అంతే. దీనికి చక్కని ఉదాహరణ ఏంటంటే contest2win.com అనే వెబ్సైటు. ఇది నమ్మదగిన వెబ్సైటు. ఆన్లైన్ మార్కెటింగ్. ఒక వెబ్సైట్ని తయారు చేసి ఆప్టిమైజ్ చేసిన తర్వాత సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ మొదలవుతుంది. ఒక ఎస్ఈఓ ఆర్ ఎస్ఈఎం ఎక్స్పర్ట్ ఏదైనా వెబ్సైట్ని ఏ విధమైన రీతుల్లో ఆయన ప్రమోట్ చేయగలడు. దీనికి ముఖ్యమైనవి ఆర్టికల్స్ రాసి ప్రమోట్ చేయవచ్చు, ప్రెస్లో ప్రమోట్ చేయొచ్చు, ఫోరం పోస్టింగ్లో ప్రమోట్ చేయొచ్చు, బ్లాగ్లో పోస్ట్ చేయొచ్చు, డైరెక్టరీస్లో సెర్చ్ ఇంజిన్లో ఉంచవచ్చు. అంతేకాకుండా సోషల్ వెబ్సైట్లో కూడా పెట్టి ప్రమోట్ చేయగలరు. ఎక్కువ కంపెనీలు వారి ఆఫీస్లో వాళ్ళు ఈ పనులు చేయరు. వీటన్నిటినీ మీలాంటి వారి ద్వారా చేయించుకుంటారు. థీమ్ డిజైన్. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఆన్లైన్లో పనిచేయడం వల్ల కొత్త టెంప్లెట్స్, థీమ్లకి గిరాకీ పెరిగింది. మీరు కనుక వెబ్ డిజైనింగ్లో కానీ కోడింగ్లో రాయడంలో కానీ ఎక్స్పర్ట్ అయితే మీరు టెంప్లెట్స్, థీమ్స్ తయారు చేసి చాలా డబ్బు సంపాదించవచ్చు. టెంపుల్ మాన్స్టర్, థీమ్ఫారెస్ట్.comలో టెంప్లెట్ పెట్టి అమ్ముకోవచ్చు. ఫోటో సెల్లింగ్. మీరు కనుక ఫోటోగ్రఫీలో ఎక్కువ ఇష్టం ఉంటే మీరు ఆన్లైన్లో మీరు ఈజీగా ఫోటోలు అమ్మవచ్చు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ వలన మీ ఫోటోలు ఎక్కువ మందికి చూపించవచ్చు. Fotolia.com, dreamstamp.com, shutterstock.com అనేవి కొన్ని వెబ్సైట్లు. సపోర్ట్ అండ్ సర్వీసెస్. వెబ్ మానిటర్ కొరకు కోడ్ రాసేందుకు ఆయన ఒక సమస్యలు పరిష్కరించడానికి కూడా మీకు డబ్బు చెల్లించబడుతుంది. ఈ సమస్యలో ముఖ్యమైన స్క్రిప్ట్ని సైట్లో పెట్టడం, దీనికి వెబ్ కోడింగ్ చాలా తెలిసి ఉండాలి. మీకు డ్రూపాల్లో, జూమ్లాలో బాగా పట్టుత్వం ఉంటే మీరు చాలా డబ్బు గడించగలరు. స్టాక్ ఫారెస్ట్ ట్రేడింగ్. స్టాక్ ఫారెస్ట్ వ్యాపారం చేయడం కొంచెం రిస్క్తో కూడుకున్న వ్యవహారమే. మీరు మొదలుపెట్టి దానిలో అనుభవం గడించాక మీకు ఈ పని చాలా సులువుగా ఉంటుంది. ప్రపంచంలో అన్ని కరెన్సీలు స్టాక్లో అమ్మడం వల్ల మీకు చాలా కమిషన్లు గడించగలరు. మీరు ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే అంత ఎక్కువ డబ్బులు మీకు గడించగలుగుతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే దీన్ని మీ ఫ్రెండ్స్ తోటి, మీ రిలేటివ్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా మీ కామెంట్ రాయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.